ఒక చిన్న ఫామ్లో ఒక ముద్దొచ్చే బాతు కుటుంబం ఉండేది. తల్లి బాతు తన గుడ్లపై కూర్చుని వాటి నుండి తన పిల్లలు బయటికి రావడం కోసం ఎదురు చూస్తోంది. అవి మొత్తం 7 గుడ్లు. వాటి నుండి పిల్లలు బయటికి రావాలి. ఒక అందమైన ఉదయాన గుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చే సమయం అయింది. 6 బాతు పిల్లలు బయటికి వచ్చాయి. బాతులు తమ ఈ కొత్త ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ క్వాక్ క్వాక్ అంటున్నాయి. తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. కానీ ఆ గుడ్డులో ఒకటి అన్నిటికంటే పెద్దది. అందులో నుండి పిల్ల బయటికి రావడానికి ఎంతో ప్రయత్నిస్తోంది, కానీ బయటికి రాలేకపోతోంది. అందువల్ల తల్లి బాతు ఎంతో కంగారు పడిపోతోంది. చివరికి 7వ గుడ్డు పగిలింది. ఆ బాతు ఏమీ అర్థం కానట్టు అటు ఇటు చూసింది. ఆ బాతుకి తన అక్కలు అన్నలు కూడా తనని అదే స్థితిలో చూస్తున్నారని గమనిస్తున్నారని తెలీదు. ఎందుకంటే ఆ బాతు వీళ్ళ సోదరులాగా ఏమాత్రం కనిపించడం లేదు. అది కాస్త పెద్దగా ఉంది. దానికి బూడిద రంగు రెక్కలు కూడా ఉన్నాయి. మిగతా బాతులన్నీ చూసి నవ్వసాగాయి. నువ్వు ఎంత అసహ్యంగా ఉన్నావో, నువ్వు మాలాగా అస్సలు లేవు. నాకు అర్థం కాలేదు. నువ్వు నీ అన్నల్లా అక్కల్లా ఎందుకు లేవు? కొంతకాలానికి బాతులు పెద్దవి కాసాగాయి. కానీ ఆ బాతుని మిగతా వాటితో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంది. దాని రెక్కలు బూడిద రంగులో విచిత్రంగా ఉన్నాయి. నువ్వు ఎంతగా త్వరగా పెద్దయిపోయావు, ఎంత అసహ్యంగా కనిపిస్తున్నావో. సమయం గడిచిపోతోంది. ఆ అసహ్యమైన బాతు ఇంకా విచిత్రంగా పెద్దగా పెరిగిపోతోంది. దాంతో ఆడడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. మేము నీతో ఆడము, నువ్వు అసహ్యంగా ఉన్నావు. పొలంలో మిగతా అన్ని జంతువులు కూడా ఈ అసహ్యమైన బాతుని వేళాకోళం చేస్తున్నాయి. అనాకారి డక్లింగ్, అనాకారి డక్లింగ్. అసహ్యమైన బాతు, అసహ్యమైన బాతు. వాళ్ళమ్మ దాన్ని కాపాడడానికి ఎంతో ప్రయత్నిస్తుండేది. నా చిన్ని బాతు, నువ్వు మిగతా వాటిలా ఎందుకు లేవు? రోజులు గడుస్తున్న కొద్దీ ఆ చిన్న బాతు ఇంకా ఆశ్చర్యపోయింది. దానికి ఏదో విచిత్రంగా అనిపించేది. మొత్తం రాత్రంతా ఒంటరిగా ఉండేది. తన్నెవరూ ఇష్టపడటం లేదని బాధపడుతుండేది. నేనెంత అసహ్యంగా ఎందుకున్నాను? నేను నా సోదరులా ఎందుకు లేను? ఓ రోజు కొంతమంది వేటగాళ్లు బాతులు ఉంటున్న చెరువుగట్టుకు చేరుకున్నారు. వేటగాళ్లు ఆ బాతులని వేటాడసాగారు. తల్లిబాతు ఆ పిల్లలకు భోజనం వెతకసాగింది. ఉన్నట్టుండి అది వేటగాడి వల్ల ఇరుక్కుపోయింది. పాపం ఆ బాతుకు తెలీదు వాళ్ళ అమ్మకి ఏమైందన్నది. అది తన తల్లి రాక కోసం ఎదురు చూస్తున్నాయి. పాపం వాళ్ళకి తెలియడం లేదు ఏం చెయ్యాలో. అన్నిటికంటే ముందుగా అది కుక్క దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కుక్క పొమ్మంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నన్ను ఎవరైనా నీ వంటి అనాకారి డక్తో మాట్లాడడం చూడకూడదు. కొంచెం సేపటి తర్వాత కోడి దగ్గరికి వెళ్ళింది. కోడి కూడా దాన్ని వేళాకోళం చేసింది. నీకంటే నేనే అందంగా ఉంటాను. కొక్కరక్కో. ఆ బాతు బాధపడింది. ఎవరికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఒకవేళ మా అమ్మ వెనక్కి రాకపోతే ఈ పొలంలో నేను ఉండడానికి కారణమే లేదు. ఆ ఉదయం ఆ బాతు పొలాన్ని వదిలి వెళ్ళిపోయింది. చెరువుకు మరోవైపుకు ఈదుకుని వెళ్ళింది. దానికి దారిలో కలిసిన అన్ని జంతువుల్ని అదే ప్రశ్న అడుగుతూ వెళ్ళసాగింది. నాలాగా ఉన్న బాతును ఎవరైనా చూసారా? నాలా ఉండే బాతును చూసారా? నాలా ఉండే బాతును ఎవరైనా చూసారా?
అందరూ ఒకే సమాధానం చెప్పారు. వారెవరూ ఇంత అసహ్యమైన బాతుని చూడలేదన్నారు. పాపం బాత తన యాత్రని నిర్ణయించుకుంది. చెరువుకు మరోవైపు చేరుకుంది. అక్కడ కూడా అదే ప్రశ్న అందర్నీ అడిగింది. నువ్విక్కడ ఉండకూడదు. ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో జంతువులున్నాయి. నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. అసహ్యమైన బాత అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంటనే ఒక చెరువుని చేరుకుంది. ఈసారి అక్కడ ఎవరూ లేరు. అది ఒంటరిగా ఉంది. అక్కడ ఒకవేళ ఎవరికైనా నచ్చకపోయినా సరే ఎక్కడో దాక్కుని జీవితం గడుపుతాను. నెలలు గడిచిపోయాయి. ఒంటరిగా ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఓ రోజు దానికి తెల్లగా పొడవుగా ఉన్న పక్షులు కనిపించాయి. ఆ పక్షులన్నీ దక్షిణం వైపుకు ఎగరసాగాయి. వాటి వైపు బాతు ఆశ్చర్యంగా చూడసాగింది. ఎంత అందంగా ఉన్నాయో కదా, నేను కూడా అంత అందంగా ఉంటే ఎంత బాగుండేదో. శీతాకాలం వచ్చేసింది. మంచు కురవసాగింది. అగ్లీ బాత్ మంచు పడుతుండడం చూసింది. ఆడుతూ తను కూడా మంచులో కలిసిపోయింది. చాలా మంచు పడడం వల్ల దానికి ఆహారం వెతుక్కోవడంలో ఇబ్బంది ఎదురైంది. అందుకే అది ఆహారాన్ని వెతుకుతూ వెళ్ళసాగింది. చలికి అది వణికిపోయింది, అలసిపోయింది కూడా. అది ఒక రైతు వద్దకు చేరుకుంది. రైతుకు దానిపైన జాలి వేసింది. దానిపై తన కోటు కప్పాడు. ఓ చిట్టిదానా, నీకు చలేస్తోందా? నిన్నింటికి పట్టుకు వెళ్ళి నువ్వు పెద్దయ్యేంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రైతు ఎలా చెబితే అలాగే చేసింది. అతను ఆ అసహ్యమైన బాతుని ప్రేమగా చూసుకోసాగాడు. బాతు పెద్దదైంది. ఈలోగా వసంత ఋతువు కూడా వచ్చేసింది. ఆ బాతు తిరగడానికి ఎక్కువ చోటు లేదు. అందువల్ల అతను దాన్ని చెరువులో వదిలేశాడు. మరోసారి మళ్లీ ఒంటరైంది. కొంతకాలం తర్వాత బాతు స్వయంగా తన ప్రతిబింబం నీటిలో చూసుకుంది. చూసిన దానికి కంగారు పడింది. ముందు తనని తానే గుర్తుపట్టలేదు. దానికి అనిపించింది వెనకాల ఎవరో ఉన్నారని. అందువల్ల అది తన రెక్కల్ని తెరిచింది. ప్రతిబింబం కూడా అదే పని చేసింది. అది తన తోటలో మొక్కల్ని పీకి బయట పారేసింది. అదే పని ప్రతిబింబంలో కూడా కనిపించింది. అప్పుడు దానికి నమ్మకం కుదిరింది ఆ ప్రతిబింబం తనదే అని. ఓ, నేనెంతలా మారిపోయాను. నేను ఆకాశంలో ఎగిరే పక్షిలా ఉన్నాను. నేను ఇంటికి వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను. అలా బయలుదేరింది. ఆ చెరువులో ఈత కొడుతున్నప్పుడు దారిలో దానికి హంసల గుంపు కలిసింది. ఎందుకంటే అది వాళ్లలో ఒకటిగా ఉంది. దీన్ని తమలో కలుపుకున్నాయి. ఈ అసహ్యమైన బాతు తన హంసలతో సంతోషంగా ఈత కొడుతోంది. ఒక అబ్బాయి చెరువు గట్టున ఈ హంసలను చూసి తన మిత్రులకు చూపిస్తూ పిలవసాగాడు. ఏ ఆ చిన్నదాన్ని చూడండి, ఏదైతే అన్నిటికంటే చిట్ట చివర ఉందో. ఇది అన్నిటికంటే ఎంతో అందమైన హంస, ఏదైతే నేను ఇంతవరకు మరెప్పుడూ చూడలేదో. అవును, అది ముందు నుండి హంసే. దౌర్భాగ్యవశాత్తు దీని గుడ్డు మిగతా బాతుగుడ్లలో కలిసిపోయింది. కానీ ఇప్పుడు అది అసలైన కుటుంబంతో కలిసింది. దాని రాబోయే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.
ఏళ్లకు పూర్వం భూమికి దూరంగా సిండ్రెల్లా అనే అందమైన అమ్మాయి నివసిస్తూ ఉండేది. సిండ్రెల్లా తల్లి మరణించి ఎన్నో ఏళ్లైంది. ఆమె తండ్రి ఆమెను పెంచి పెద్ద చేశాడు. సిండ్రెల్లా తండ్రి మరో వివాహం చేసుకున్న తర్వాత వారి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆమె తండ్రికి కొత్త భార్య మరియు ఆమె 2 కూతుళ్ళు సవితి తండ్రి ఇంట్లోనే ఉండసాగారు. మొదటిసారి వాళ్ళు కలిసినప్పటి నుండి సవితి తల్లికి సిండ్రెల్లా అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆమె కూతుళ్లకు సిండ్రెల్లా అందం, ఆమె దయాగుణం అంటే ఈర్ష్యగా ఉండేది. సిండ్రెల్లా అక్కలు సిండ్రెల్లా అంత అందంగా ఉండేవారు కాదు. ఇంతేకాదు, వాళ్ళిద్దరూ ఎంతో కఠోరంగా మొండితనంతో ఉండేవారు. ఒకరోజు ఏదో పని కారణంగా సిండ్రెల్లా తల్లి దూర ప్రాంతానికి యాత్రకి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో సిండ్రెల్లా సవితి తల్లి, ఆమె అక్కలు ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశారు. సిండ్రెల్లా తోటలో అందమైన పక్షులతో కబుర్లు చెబుతున్నప్పుడు ఆమె సవితి తల్లి దగ్గరగా వచ్చింది. ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే పడుండు. ఇంటి పనంతా చెయ్యాల్సింది. నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకుని తిరగడం నాకిష్టం లేదు. సిండ్రెల్లాకి ఆమె చెప్పింది ఏమీ అర్థం కాలేదు. నిస్సహాయంగా ఆమె చెప్పినట్లే చేయసాగింది. ఆమె తన వస్తువుల్ని తీసుకుంది, పాకలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత నుండి సిండ్రెల్లా ఇంటి పనులన్నీ స్వయంగా చేసేది. ఆమె ఎంతో అలసిపోతుంది. కానీ ఆమె సవతల్లికి లేదా సవతి అక్కలకి ఆమెపై ఏమాత్రం దయలేదు. నేలంతా మళ్ళీ శుభ్రం చెయ్యి. దీనిపై దుమ్ము నీకు కనిపించడం లేదా? నువ్వింకా బట్టలు ఉతకడం లేదా? నా వద్ద వేసుకోవడానికి మంచి డ్రెస్సే లేదు. సిండ్రెల్లా వద్ద ఎలకలు, కిటికీ దగ్గరకు వచ్చే పక్షులు తప్ప మరో స్నేహితులు లేరు. చలి నుండి కాపాడుకోవడానికి రాత్రి సమయంలో ఆమె చిమ్నీ దగ్గరగా వెళ్లి వేడి కాపడం తీసుకుంటూ ఉండేది. అక్కడే నిద్రపోయేది. ఇలాగే రోజులు గడిచిపోయాయి. ఓ రోజు పట్నంలో రాజ్యం నుండి ఒక ప్రకటన జరిగింది. మా రాకుమారుల ద్వారా మహల్లో ఒక పార్టీ జరగనుంది. పెళ్లి కోసం అర్హులైన అమ్మాయిలందరూ ఈ పార్టీకి ఆహ్వానించబడుతున్నారు. సవతి అక్కలు ఈ ప్రకటనని విన్న వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తమ తల్లితో ఈ విషయాన్ని చెప్పారు. పార్టీలో మీరిద్దరూ అందరికంటే అందంగా ఉంటారు. రాజకుమారుడు మీ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలి. ఈ విధంగా మనందరం మహల్లో ఉండగలం, అంతే కదా? నేను మీ ఇద్దరి కోసం గౌను, చెప్పులు కొంటాను. పదండి, మనం కొనడానికి వెడదాం. సవితి తల్లి మరియు సవితి అక్కలు బయటికి వెళ్లిపోయారు. అక్కడ నిలబడి వాళ్ల మాటలు వింటున్న సిండ్రెల్లా బాధగా ఉండిపోయింది. ఎన్నో రోజులు తయారీలు జరుగుతూనే ఉన్నాయి. సవితి అక్కల గౌను కుట్టించి వచ్చేసింది. ప్రతిరోజు వాళ్ళు ఆ గౌను వేసుకుని అద్దం ముందు నించుని తమ అందాల్ని చూసుకునేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. సవతి అక్కలు ఆ రోజు ఎంతో హడావిడిగా సిండ్రెల్లాని పిలిచారు. సిండ్రెల్లా, సిండ్రెల్లా, త్వరగా రా. ఎక్కడ ఉన్నావు? త్వరగా మా స్నానానికి నీళ్లు సిద్ధం చేయి. రోజంతా సిండ్రెల్లా తన అక్కల తయారవడంలో సహాయపడుతూనే ఉంది. కాస్త నెమ్మదిగా బ్రష్ చెయ్యి. మొత్తం జుట్టంతా ఉడిపికేస్తావా? సాయంత్రం వరకు ఇద్దరూ పార్టీకి తయారవుతూనే ఉన్నారు. మీ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో, చాలా అందంగా ఉన్నారు. సిండ్రెల్లా మొత్తం ధైర్యం కూడగట్టుకుని సవితి తల్లిని అడిగింది. నేను కూడా పార్టీకి రావచ్చా? ఎవరు, నువ్వా? అవును, వాళ్ళు యవ్వనంగా ఉన్న కన్యలందరినీ పిలిచారుగా. పార్టీకి నువ్వు ఇలాగే వస్తావా? రాజకుమారుడికి భార్య కావాలి, సేవకురాలు కాదు. పదండి అమ్మాయిలు, పార్టీకి లేట్ అవుతోంది. నువ్వు గుర్తుంచుకో, పడుకునే ముందు పనంతా పూర్తి చెయ్యాలి.
సవితి తల్లి అక్కలు పార్టీకి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒంటరిగా సిండ్రెల్లా ఏడవసాగింది. నేను పార్టీకి ఎందుకు వెళ్ళకూడదమ్మా? ఈరోజు నాకు అమ్మ ఉంటే ఇలా జరిగేది కాదు కదా. అదే సమయంలో ఒక ఉజ్వలమైన కాంతి కనిపించింది. ముందు సిండ్రెల్లాకి అర్థం కాలేదు అదేమిటన్నది. ఆ ప్రకాశంలో ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఎంతో అందంగా కనిపించసాగింది. నా బంగారు తల్లి సిండ్రెల్లా, నువ్వు కూడా పార్టీకి వెళ్ళు తల్లి, ఏడవద్దు. సిండ్రెల్లా తన కళ్ళను నమ్మలేకపోయింది. కంగారుగా అడిగింది, నేను కూడా పార్టీకి వెళ్ళొచ్చా? నేను ఎలా ఉన్నానో చూడు. చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను. నాకు ఒక ఆనపకాయ 7 ఎలకల్ని అందివ్వు. సిండ్రెల్లాకి అర్థం కాలేదు ఆమెకి ఈ వస్తువులు ఎందుకు కావాలో. కానీ ఆమె అడిగినవి మాత్రం ఇచ్చింది. ముందు వంటింట్లోకి వెళ్ళింది. పెద్ద ఆనపకాయని తెచ్చింది. తను గోదాంలోకి వెళ్ళింది. ఎలక మిత్రుల్ని తోడుగా తీసుకుని వచ్చింది. పరి తన మంత్రదండంతో ఆనపకాయని అందమైన బండిగా మార్చేసింది. ఎలకల వైపు తిరిగింది. వాటిలో నుండి ఒకదాన్ని డ్రైవర్ చేసేసింది. మిగతా ఎలకలని అందమైన గుర్రాలుగా మార్చేసింది. ఆశ్చర్యంగా సిండ్రెల్లా బండిని గుర్రాల్ని చూస్తూ ఉండిపోయింది. అప్పుడు పరి ఆమె వైపు తిరిగింది. తన మంత్రదండంతో సిండ్రెల్లాని తాకింది. ఆమె పాత డ్రెస్ ఒక అందమైన పార్టీ గౌన్గా మారిపోయింది. ఆమె కాలి చెప్పులు అందమైన గాజు చెప్పులుగా మారిపోయాయి. నేను రాజకుమారులా ఉన్నాను కదూ. ఇప్పుడు పార్టీకి వెళ్లే సమయం అయింది. కానీ మర్చిపోకు, 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. సిండ్రెల్లా పరికి ధన్యవాదాలు చెప్పుకుంది. వెళ్లి బండిలో కూర్చుంది. మహల్ వైపు పయనించింది. ఆమె అందమైన బండిని చూస్తుండిపోయింది. ఆమె దాన్ని గుర్తుపట్టలేకపోయింది. ఉన్నట్టుండి మెట్ల దగ్గర రాజకుమారుడు కనిపించాడు. సిండ్రెల్లా నిజంగానే పార్టీలో ఉన్న అందరి అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడి మొదటి చూపులోనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఆమె సవతి తల్లి, సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఆమెని గుర్తుపట్టలేకపోయారు. ఉన్నట్టుండి రాజకుమారుడు మెట్ల వద్ద కనిపించాడు. సిండ్రెల్లా పార్టీలో ఉన్న అందరు అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడికి మొదటి చూపులోనే ఆ అందమైన అమ్మాయి నచ్చింది. అందరూ ఆమెను ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఆమె నెమ్మది నెమ్మదిగా ముందుకు రాసాగింది. సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాజకుమారుడు తమ వైపే వస్తున్నాడని. ఓ, అతను నా వైపే వస్తున్నాడు, లేదు నా వైపు వస్తున్నాడు. కాని రాజకుమారుడు వాళ్ళని దాటి ముందుకు వెళ్లి ఆగాడు. హే సుందరి, నాతో కలిసి నువ్వు నాట్యం చేస్తావా? సిండ్రెల్లా ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. రాజకుమారుడు సిండ్రెల్లా ఉత్సాహంగా చూస్తూ ఆహ్వానించబడి వారంతా చూస్తుండగానే నాట్యం చేశారు. సిండ్రెల్లా సంగీతం, నృత్యం చూశారు. ఆమె కనిపించింది ఆ మహల్లో రాజకుమారుడు తను తప్ప మరెవరూ లేనట్టుగా. వాళ్ళిద్దరూ అర్ధరాత్రి వరకు నృత్యం చేశారు. సిండ్రెల్లాకి ఎంత సమయం అయిందో తెలియలేదు. ఉన్నట్టుండి ఆమె చూపు గడియారంపై పడింది. అర్ధరాత్రి అయింది. అదే సమయంలో సిండ్రెల్లా పరి ఇచ్చిన హెచ్చరిక గుర్తొచ్చింది. 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి వచ్చేయాలి.
ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. కంగారు పడుతూ ఆమె రాజకుమారుణ్ణి అక్కడే వదిలి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఆమె మెహలు మెట్టు దిగుతున్నప్పుడు ఆమె ఒక చెప్పుని అక్కడే వదిలేసింది. ఆమె వద్ద దాన్ని తీసుకునే సమయం కూడా లేదు. బయటికి వస్తూనే 12 గంటలు గడియారం కొట్టింది. మళ్ళీ అన్నీ మునిపటిలాగానే మారిపోయాయి. రాజకుమారుడు ఆమె వెనకాలే పరిగెత్తుకుని వచ్చాడు, మెట్లపై వదిలేసిన చెప్పు పట్టుకుని. తెలుసుకోండి, ఈ చెప్పు ఎవరిదో. మరి దీనికోసం రాజ్యంలో ఉన్న యువతులందరినీ కలిసినా సరే ఆమెను వెతికి తీసుకుని రండి. సిండ్రెల్లా ఆయాసపడుతూ ఇంటికి చేరుకుంది. ఆమె రాజకుమారుడితో గడిపిన సమయాన్ని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమెకి తెలుసు ఆమె వద్ద ఏ అవకాశం లేదు. అయినా రాజకుమారుణ్ణి ప్రేమించసాగింది. రాజకుమారుడి కోసం ఆ అమ్మాయి వెతకడం అసంభవం. ఒకవేళ వెతికినా కూడా గుర్తించలేడు. రాజకుమారుడి సేవకులు రాజ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ చెప్పులు ఎవరికి చెందుతాయని మహిళల్ని వెతకసాగారు. కానీ ఆ చెప్పులు ఏ అమ్మాయి కాలికి చాలడం లేదు. చివరికి రాజకుమారుడి మనుషులు సిండ్రెల్లా ఇంటికి చేరుకున్నారు. సిండ్రెల్లా రాజకుమారుడి బండిని ఇంటి ముందు ఆగడం చూసి ఎంతో సంతోషించింది. సిండ్రెల్లా గదిలో నుండి బయటికి రాబోయింది. ఆమె సవితి తల్లి తలుపు దగ్గర కనిపించింది. నువ్వెక్కడికి వెడుతున్నావు? నువ్వు కూడా చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నిస్తావా ఏమిటి? వ్యంగ్యంగా నవ్వడంతో పాటు సవితి తల్లి గోదాము తలుపుని మూసేసింది. వద్దు, దయచేసి తలుపు తెరవండి, తెరవండి దయచేసి. ఎంత బాధాకరమైన విషయం! రాజకుమారుడికి నీకు ఎలాంటి సమానత్వం ఉంది? సేవకులు ముందుగా సన్నగా ఉన్న అక్కకి చెప్పులు వేశారు. కానీ ఆమె కాళ్ళకి చిన్నవైపోయాయి. చూడు, ఇది నా కాలికి ఎంత చక్కగా సరిపోయిందో. తర్వాత లావు అక్కకి ప్రయత్నించారు. కానీ చెప్పులు ఆమెకు కూడా సరిపోలేదు. బహుశా ఇంకో కాలికి వేసుకోవాలేమో. ఆమె ఎంతో ప్రయత్నించి విఫలమైంది. సిండ్రెల్లా కిటికీ వైపు పరిగెత్తడానికి ఆఖరిసారిగా ప్రయత్నించింది. కిటికీ చాలా ఎత్తుగా ఉంది. ఆమె ఏడవసాగింది. ఆమె ఏడవడం చూసి ఆమె ఎలక మిత్రులు దగ్గరగా వచ్చాయి. నా సవితి తల్లి నన్ను బంధించింది, తాళం ఆమె వద్దే ఉంచుకుంది. ఎలకలు తలుపు కింద దారి నుండి బయటికి వచ్చి సవితి తల్లి తలుపు వద్ద రాజకుమారుడి మనుషులపైకి ఎక్కి నిలబడ్డాయి. మీరు రేపు రావచ్చు కదా. ఈరోజు వాళ్ళు ఎంతో అలసిపోయి ఉన్నారు, కాళ్ళు కాస్త వాచాయి. ఎలక సవితి తల్లి స్కర్ట్ పైకి ఎగిరింది. తాళం తీసుకుని పైనుండి పరిగెత్తింది. తాళం తలుపు కింద నుండి జారేలా చేసింది. తాళాన్ని చూసి సిండ్రెల్లా ఎంతో సంతోషించింది. తలుపు తెరిచి త్వరగా కిందకి పరిగెత్తింది. అరే, నువ్వెలా బయటికి వచ్చావు? దయచేసి ఆగండి, వెళ్ళకండి, నేను కూడా చెప్పులు వేసుకుని చూడాలి. సవితి తల్లి అక్కలు ఈ మాటలు విని గట్టిగా నవ్వసాగారు. శాంతించు, ఇది రాజకుమారుని ఆజ్ఞ. రాజ్యంలో ఉన్న అమ్మాయిలందరూ వీటిని ప్రయత్నించాలి. సిండ్రెల్లా ఆ చెప్పులు వేసుకోగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ చెప్పులు ఆమెకి చక్కగా సరిపోయాయి. ఓ సుందరి, ఈ చెప్పు మరి నీదేనా? సిండ్రెల్లా అవునన్నట్టుగా తల ఊపింది. దయచేసి మాతో పాటు మహల్కి రండి. సిండ్రెల్లా వారితో పాటు మహలుకు వెళ్ళింది. వారు ఆమెని రాజకుమారుడి ఎదుట నిలబెట్టారు. రాజకుమారుడు సిండ్రెల్లా కళ్ళలోకి చూడగానే అతనికి తెలిసింది ఆ రాత్రి ఆమె తనతో కలిసి నృత్యం చేసిందని. చివరికి నిన్ను నేను వెతకగలిగాను. నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా?
సంతోషంగా కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆమె రాజకుమారుడి ప్రస్తావనని స్వీకరించింది. వారు వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా జీవించారు. ఫెయిరీ టేల్స్ మరియు నిద్ర సమయంలో పిల్లల కోసం కథలు. ఎద్దు మరియు కప్ప. ఒకప్పుడు ఒక సరస్సు దగ్గర ఒక పొలంలో ఒక చిన్న ఎద్దు ఉండేది. ఆ చిన్న ఎద్దు ఎంతో సంతోషంగా ఉండేది, ఎందుకంటే అది పొలంలో ఉన్న అన్ని ఎద్దుల కంటే చాలా చిన్నది. అది ఎప్పుడూ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండేది. అలా అప్పుడు ఒకసారి తన స్నేహితుడు కుక్కతో ఫిర్యాదు చేసింది. నేను పొలంలో అతి చిన్న ఎద్దుని. వాస్తవానికి నేను ప్రపంచంలోనే అది చిన్నవాడిని అని నాకు తెలుసు. దీన్ని మార్చడానికి నేనేమి చేయలేను. మళ్ళీ ప్రారంభించక నా మిత్రుడా, మీరు నిజానికి చాలా పెద్ద, తెలివైన మరియు అందమైన ఎద్దువి. మనందరం ఒకే పరిమాణంలో ఉండడం అసాధ్యమే కదా. అవును, మనమంతా ఒకే పరిమాణంలో ఉండవలసిన అవసరం లేదు, కానీ నేను ఎందుకు పెద్దవాడిని కాను? చూడు, నేను ప్రపంచంలో అతి పెద్ద కుక్కని కాను. ఎక్కడో నాకన్నా పెద్ద కుక్క ఉండనే ఉంటుంది ఖచ్చితంగా. కానీ నేను దీని గురించి చింతించను. నేను ఎంత సంతోషంగా ఉన్నాను. కానీ నేను కాదు. అసంతృప్త ఎద్దు నివసించిన పొలం పక్కనే ఉన్న సరస్సులో స్వయం కేంద్రీకృతమైన కప్ప కూడా అక్కడే నివసించేది. ఆ కప్ప తన స్నేహితుల పక్కన తన గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడేది. అతను మిగతా కప్పల కన్నా పెద్దది, దీని గురించి గర్వం కూడా ఉండేది. వావ్! ఈ సరస్సులో నేను అతి పెద్ద కప్పను. మరి ఎవరు పెద్దవారో వారే రాజు. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను రాజు అని పిలుస్తారు. రాజా. ఇలాంటి నియమం అయితే లేదు కదా, ఎవరు పెద్దగా ఉంటే వారే రాజు అని. వాస్తవానికి మనకి రాజు అవసరమే లేదు. ఎందుకు కాదు? ప్రతి ప్రదేశానికి ఒక రాజు ఉంటాడు. ఉదాహరణ కోసం సింహం అడవి రాజే కదా. అవును, కానీ సింహం అడవిలో అతిపెద్ద జంతువు కాదు కదా. ఉదాహరణకు ఏనుగు ఉంది. మన స్వయం కేంద్రీకృత కప్ప ఈ సమాధానం గురించి ఆలోచించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎప్పటిలాగే గొప్పగా చెప్పి సమాధానం ఇచ్చింది. ఇది అడవి కాదు, మరియు మీరు ఏనుగులో కాదు. నేను రాజుని, మరియు అంతే. ఇది ఈ కప్పకు ఒక పాఠం నేర్పించాలని ఇతర కప్పలు తమలో తాము మాట్లాడుకున్నాయి. కానీ ఏం చెయ్యాలో వారికి తెలియలేదు. ఒకరోజు కప్పలు సరస్సులో ఈత కొడుతున్నప్పుడు వారు ఎద్దు దూరంగా తింటూ ఉండడం చూశారు. పాపం సరస్సు యొక్క అవతలి వైపున ఉంది. వారి జీవితంలో ఎప్పుడూ అంత పెద్ద జంతువుని చూడనే లేదు. వావ్! ఎంత పెద్ద జంతువో! ప్రస్తుతం వారికి ఒక ఆలోచన వచ్చింది. మన స్వయం కేంద్రీకృత కప్ప అతి పెద్ద జంతువు రాజు అని చెప్పలేదు కదా, అప్పుడు ఇదే రాజు అయి ఉండాలి. కప్పలు వెంటనే ఎద్దు పక్కకు వెళ్ళాయి. వారి పరిస్థితి గురించి అతనికి చెప్పాయి, సహాయం కోరాయి. అవును, నేను ఒక చిన్న ఎద్దును మాత్రమే. నేను మీకోసం ఏం చేయగలను? చిన్నదా? ఎవరు, నువ్వా? మీరు ఒక పని చేయవలసిన అవసరం లేదు. తనతో చాలా ప్రేమలో ఉన్న మా స్నేహితుడిని మేము తీసుకుని వస్తాము. మిగిలిన వాటిని మా వద్దకు వదిలేయండి. సరే, కానీ నేను తిరిగి పొలంలోకి వెళ్ళాలి, లేకపోతే రైతు ఆందోళన చెందుతాడు. ఆ మర్నాడు కప్పలన్నీ ప్రేమగా ఆ కప్ప వద్దకు వెళ్లి స్వయంగా ప్రేమించుకునే దాని వద్దకు వెళ్ళాయి. సరస్సు అవతలి వైపున ఉన్న పెద్ద జంతువు ఉందని వారు చెప్పారు. అతను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. సరే, ఆ పెద్ద జంతువు ఎవరో మనం వెళ్ళి చూసొద్దాము. కప్పలు సరస్సు యొక్క అవతలి వైపుకు వెళ్ళాయి. ఎద్దు సరస్సు అంచున వారి కోసం వేచి ఉంది. తనను తాను చాలా ప్రేమిస్తున్న కప్ప తన చిన్న నాలుకను దాదాపుగా మింగేసింది. కానీ ఈ విషయం స్నేహితులకి చెప్పలేదు. సరే, అయితే మీరే ఆ విశాలకాయం, ఎవరైతే రాజుగా అవ్వాలనుకుంటున్నారో. ఎద్దు ఏదో చెప్పాలనుకుంది, కానీ హడావిడిగా ఆడకప్ప సమాధానం ఇచ్చింది. నువ్వు చెప్పావు కదా పెద్దగా ఉన్నవాడే రాజు అవుతాడని.
ఇప్పుడు ఎద్దు పెద్దదైతే రాజు అతనే అవుతాడు కదా. అలాగా, నేను కూడా వీడంత పెద్దగా అవ్వగలను. సరిగ్గా చెప్పావు, కానీ ఎలా? కప్పలు తమలో తాము మాట్లాడుకుంటున్నప్పుడు స్వయం కేంద్రీకృత కప్ప తనను తాను పెద్దదిగా విలువైనదిగా భావించింది. ఎందుకంటే అతను ఎవరైనా తన గురించి పెద్దగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ఇప్పుడు మీరు చూస్తారు నేను ఎలా పెద్దవాడిని అవుతాను. దాంతో కప్పకు గొప్ప ఎక్కువయింది. మ్యావ్. నేను ఎద్దంత పెద్దగా అయ్యాను. కప్ప తనకు తాను ఇంకా ఎక్కువగా పెంచుకుంది. ఏవ్. మీకేమనిపిస్తోంది, నేను ఎద్దంత పెద్దగా అయ్యానా లేదా? ఏవ్. కప్ప మరోసారి తనను తాను పెంచుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు అతను మాట్లాడలేకపోతున్నాడు. అతను భరోసా కోసం వేచి ఉన్న కళ్ళతో మాత్రమే చూస్తున్నాడు. కప్ప పెరగడం కొనసాగించింది. అలా పెంచి పెంచి పెద్ద బెలూన్లా మారిపోయాడు. తన ఆశ్చర్యకరమైన చూపులతో ఎద్దు కప్ప వద్ద నటించింది. చాలా పెద్దగా అయిన కప్ప ఇంకా పెద్దగా ఎగిరింది. అతను పెద్ద కప్పలా కనిపించడం లేదు. చాలా కష్టపడ్డాడు. చివరికి అతను తేలుతూ ప్రారంభించాడు. పైకి వెళ్ళడం ప్రారంభించాడు. చివరికి అతను ఎద్దుల ఎత్తుకు చేరుకున్నాడు. కానీ అతను ఎద్దును దాటవలసిన అవసరం వచ్చింది. కొంత ప్రయత్నంతో అతను ఇంకొంచెం ఎక్కువ పేల్చి ఎత్తుకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఎద్దు మరియు కప్పలు అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాయి. ఇది చక్కటి గుణపాఠం. నిజంగా కప్పలన్నీ చాలా బాధపడ్డాయి ఆ కప్పకి ఏం జరిగిందో చూసి. తనని తాను ఎంతో పెద్దగా భావించేది. అందువల్ల ఇదంతా చూసిన తర్వాత ఎప్పుడూ కూడా చిన్న ఎద్దు మళ్ళీ ఫిర్యాదు చేయలేదు. తనని తాను ఎప్పుడు ఎలా ఉన్నా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం మాట ఇది. అలీబాబా అన్న పేరున్న కార్పెంటర్ ఉండేవాడు. అతను తన భార్యతో కలిసి నిరుపేద జీవితాన్ని గడుపుతుండేవాడు. అలీబాబా తన గాడిదను తీసుకుని అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు. ఆ కట్టెల్ని అమ్మి ఇల్లు గడిపేవాడు. ఓ రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి. అవి గుర్రాల శబ్దాలు. అతను కంగారు పడ్డాడు. వీడు దొంగ అనుకుంటాను, నేను దాక్కోవాలి. గాడిదని చెట్ల మధ్య కట్టేసి అలీబాబా చెట్టుపైకి ఎక్కేశాడు. ఆ గుంపు సరిగ్గా అదే చెట్టు కిందకి వచ్చి ఆగింది. అలీబాబా లెక్క పెట్టాడు. వాళ్ళు 40 మంది. వాళ్ళు ఎంతో భారీగా ఉన్న సామాన్ని గుర్రం నుండి కిందకి దింపారు. అలీబాబాకి అర్థమైంది వాళ్ళు దొంగలని. ఒకడు ఓ పెద్ద రాయి వైపు నడిచాడు. గట్టిగా అరిచాడు, తెరిచేయ్ సిమ్ సిమ్. అప్పుడు ఓ వింత జరిగింది. ఆ పెద్ద రాయి తొలగిపోయింది. ఒక గేట్ లాగా. ఎదురుగా ఒక గుహ ఉంది. దొంగలందరూ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లారు తమ భారీ సామాన్ని తీసుకుని. చివరి దొంగ కూడా లోనికి వెళ్ళగానే ఆ రాయి యథాస్థితికి వచ్చేసింది. అలీబాబాకు నమ్మకం కలగలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ రాయి మళ్ళీ కదిలింది. దొంగలు బయటికొచ్చారు.
సర్దార్ బయటికి వచ్చి మళ్ళీ అరిచాడు. మూసే సిమ్ సిమ్. ఆ రాయి మళ్ళీ మార్గాన్ని మూసేసింది. కొద్దిసేపటిలోనే గుర్రాలెక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలీబాబా చెట్టు నుంచి కిందకి దిగి తిన్నగా రాయి దగ్గరికి వెళ్ళాడు. అతను అవే మాటల్ని చెప్పాడు. తెరిచే సిమ్ సిమ్. ఆ పెద్ద రాయి శబ్దం చేస్తూ తొలగిపోయింది. అలీబాబా లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్నది చూశాక అతని తల తిరిగిపోయింది. బంగారు నాణాలు, వజ్రాలు, ఖజానాలు చిందరవందరగా ఉన్నాయి. ఆశ్చర్యంతో 3 గోనెల నిండా నింపి తీసుకుని బయలుదేరాడు. బయటికి వచ్చాక మళ్ళీ సర్దార్ చెప్పిన అవే మాటలు చెప్పాడు. మూసే సిమ్ సిమ్. అతను మొత్తం సామాన్ని గాడిద పైన పెట్టి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చాక అతను తన భార్యకు ఆ సామాను చూపించాడు. ఆమెకు కూడా అర్థం కాలేదు. అలీబాబా వీటిని ఎక్కడి నుండి తెచ్చాడో, ఇంత బంగారం ఎక్కడ దొరికింది? అలీబాబా ఆమెకి మొత్తం కథని చెప్పాడు. ఆమె విని చాలా సంతోషించింది. సామాన్ని బయటికి తీసింది. రండి లెక్క పెడదాం, మన దగ్గర ఎన్ని నాణాలున్నాయో. లేదు, ఒక లోయ తవ్వి దాంట్లో దాచివేద్దాం. నువ్వు నాణాల్ని దాచడానికి చోటు వెతుకు. నేను మీ అన్నయ్య కాసింని అడిగి పాత్రని తెస్తాను. అలీబాబా అన్నయ్య కాసిం చాలా ధనవంతుడు, దురాశ కలవాడు. ఎప్పుడు అలీబాబాకు సాయం చెయ్యడు. అందుకని అలీబాబా అన్నాడు, నాణేల గురించి ఎవరితో చెప్పొద్దు, ఎవరితో కూడా చెప్పొద్దు. అతని భార్య కాసింని కొలవడానికి పాత్రని అడిగింది. కాసింకు అనుమానం వచ్చింది. అతను అడిగాడు, అది నీకు దేనికి కావాలి? ఏం కొలుస్తావు నీవు దాంట్లో? అలీబాబా భార్య నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది. కాసింకి ఆమెపై నమ్మకం కలగలేదు. అతను కనిపించకుండా పాత్ర కింద తేనెని రాశాడు. ఆ పాత్రలోనే బంగారు నాణాల్ని కొలవసాగారు. తర్వాత మొత్తం నాణాల్ని పాతిపెట్టారు. ఆ తర్వాత అలీబాబా భార్య కాసింకు పాత్రను తిరిగి ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె చూడనే లేదు పాత్ర అడుగున బంగారు నాణాలు అంటుకుపోయాయని. చాలా పెద్ద తప్పు చేసింది ఆమె. కాసింకి పాత్ర అందగానే అడుగున చూశాడు. బంగారు నాణాన్ని చూసి ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అలీబాబాకు ఈ బంగారం ఎక్కడ దొరుకుంటుందో ఏమో. కాసింకు నిద్ర పట్టలేదు. ఉదయం కాగానే అతను అలీబాబా ఇంటికి వెళ్ళాడు. పాత్ర కింద ఉన్న బంగారు నాణాన్ని చూపించాడు. అలీబాబా, ఈ బంగారం నీవు కొనలేవు. ఇంత బంగారం ఎక్కడి నుండి వచ్చింది చెప్పు నాకు. అలీబాబా మొత్తం కథని అతనికి చెప్పాడు. ఇంకెవరికి ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. నీవు నన్ను ఆ చోటికి తీసుకెళ్ళకపోతే నేను దొంగలకు చెప్తాను. కానీ కాసిం, అలీబాబాకు తెలుసు కాసిం అన్నంత పని చేస్తాడని. అందువల్ల అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆ బొయ్యారము ఈ గుట్ట వెనకాలనే ఉంది. పద ఇక్కడి నుంచి వెళ్దాం. మళ్ళీ ఆ దొంగ వస్తే రావచ్చు. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కాసిం మనసంతా గుహలోనే ఉండిపోయింది. వెంటనే 2 గాడిదలను తీసుకుని గుహ వద్దకు వెళ్ళాడు. అక్కడికి రాగానే అలీబాబా చెప్పిన మాటల్ని చెప్పాడు. తెరిచే సిమ్ సిమ్. ఆ రాయి అడ్డు తొలగింది. మార్గం తెరుచుకుంది. కాసింకు నమ్మకం కలగలేదు. లోపల చూశాక ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అంత బంగారాన్ని చూసి అతని ఆశ మరింత పెరిగింది.
తొందరగా బంగారాన్ని సంచుల్లో నింపుకున్నాడు. సంచులు నిండగానే బయటకు వచ్చాడు. అయితే రాయి మూసుకుపోయింది. దాన్ని తెరవడానికి చెప్పవలసిన మాట కాస్త అతను మర్చిపోయాడు. నోటికి ఏది వస్తే అదే చెప్పసాగాడు. తెరిచేయ్ టిమ్ టిమ్, తెరిచేయ్ కుమ్ కుమ్, తెరిచేయ్ జిమ్ జిమ్. ఎన్ని మాటలు చెప్పినా ఆ రాయి కదల్లేదు. కంగారు పడ్డాడు. అతనికి మార్గం కనిపించడం లేదు. అంతలోకి దొంగలు గుహలోకి వచ్చారు. అతనికి కాసిం గాడిదలు చూసి అనుమానం వచ్చింది. తెరిచేయ్ సిమ్ సిమ్. ద్వారం తెరుచుకోగానే దొంగలు కాసింని పట్టుకున్నారు. అతనిని శిక్షించారు. అయితే నా దగ్గర దొంగిలించే దొంగ వీడేనా? అర్ధరాత్రి అవుతున్నా కాసిం ఇంటికి రాకపోవడంతో అతని భార్య కంగారు పడింది. ఆమె అలీబాబా సాయం కోరింది. అలీబాబా కాసింని వెతకడానికి బయలుదేరాడు. గుహని చేరుకోగానే కాసిం గాడిదలు కనిపించాయి. దొంగలు కాసింని చంపేశారని తెలుసుకున్నాడు. అతను తన భార్యకు అంతా చెప్పాడు. అతను నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని. కొద్ది రోజుల పాటు అలీబాబా అతని భార్య కాసిం ఇంట్లోనే ఉండసాగారు. అతను అన్ని పనులు చూసుకోసాగాడు. దాన్ని పెంచాడు. అతను కూడా ధనవంతుడయ్యాడు. అదే సమయంలో దొంగల సర్దార్కు తెలిసింది గుహలోని బంగారం రోజూ తరిగిపోతోంది అని. అతను ఒక దొంగని విషయం కనుక్కోమన్నాడు. పట్నం వెళ్ళి కనుక్కో, ఎవరైనా కొత్తగా ధనవంతులై చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారా అని. ఆ దొంగ కళ్ళు అలీబాబాపై పడ్డాయి. బంగారు నాణాల్ని పట్టుకుని బజారులో తిరుగుతున్నాడు. అతని వెనకాలే వెళ్ళాడు. అలీబాబా ఇంటిలోకి వెళ్ళగానే దొంగ ఒక గుర్తు పెట్టాడు. సాయంత్రం కాసిం భార్య గుర్రాలకి నీళ్ళివ్వడానికి వెళ్ళింది. అప్పుడు ఆ గుర్తుని గమనించింది. ఆమెకి తెలిసింది ఏదో ఆపద పొంచి ఉందని. ఆమె చుట్టుపక్కల ఇళ్లకు కూడా అలాంటి గుర్తునే పెట్టింది. ఉదయం కాగానే 40 మంది దొంగలు అలీబాబా ఇంటిని వెతకడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అందరి ఇళ్లపై ఉన్న గుర్తుని గమనించారు. ఓడిపోయి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ సర్దార్ మొండివాడు. వేషం మార్చుకుని అతని వెతకసాగాడు. నిశ్శబ్దంగా అలీబాబా ఇంటికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అలీబాబా తెరిచాడు. చాలా దూరం నుండి వచ్చాను. నూనె అమ్ముకుంటాను నేను. ఈ ప్రాంతంలో అందరికన్నా ధనవంతులు మీరే అని తెలిసింది. నా దగ్గర మీరు నూనె కొంటారా? అలీబాబా సర్దార్ని నూనె వ్యాపారి అనుకుని రాత్రి భోజనానికి రమ్మన్నాడు. 40 నూనె డబ్బాలను తీసుకుని అతను అలీబాబా ఇంటిని చేరుకున్నాడు. అలీబాబా అతనికి సకల మర్యాదలు చేశాడు. రాత్రి అక్కడే ఉండిపోమ్మన్నాడు. సర్దార్ వెంటనే సంతోషంగా అంగీకరించాడు. వాళ్ళిద్దరూ భోజనం చేస్తుండగా కాసిం భార్య నూనె డబ్బాల్ని చూడడానికి వెళ్ళింది. ఆమెకి ఏవో శబ్దాలు వినిపించాయి. ఇప్పుడు బయటికి రమ్మంటారా? వద్దు, కొద్దిసేపు తర్వాత. ఆమెకి అర్థమైంది అవి నూనె డబ్బాలు కావని, అందులో దొంగలున్నారని. ఆమెకి అర్థమైంది వాళ్ళు ఎందుకొచ్చారన్నది. ఆమె వంటింట్లోకి వెళ్ళి చాలా నూనెని కాచింది. ప్రతి డబ్బాలో వేడి నూనె పోసింది.
లోపల ఉన్న దొంగల స్థితి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. రాత్రి అందరూ నిద్రపోయాక సర్దార్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు రండి. ఎలాంటి చలనం కనబడలేదు. అందుకని మళ్ళీ చెప్పాడు. పడుకున్నారా ఏంటి? అతను మళ్ళీ చెప్పాడు. జవాబు రాలేదు. అప్పుడు ఒక డబ్బా మూతని తెరిచి చూశాడు. అందులో దృశ్యం చూసి అవాక్కయ్యాడు. తను వాళ్ళకి దొరకకూడదని భయంతో పారిపోయాడు. ఇక ఎప్పుడు వెనక్కి రాలేదు. మర్నాటి ఉదయం కాసిం భార్య అలీబాబాకు జరిగింది చెప్పింది. ఇక దొంగల భయం లేకుండా మొత్తం అంతా కలిసి సంతోషంగా జీవించసాగారు.